నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే ఇప్పుడు బీఆర్ఎస్ భవన్‌లో ఉన్నాము. మనతో పాటు బీఆర్ఎస్ లీడర్ రేఖా గారు ఉన్నారు. మరి వారి మాటల్లో మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. మేడం, ఈరోజు ఈడీ విచారణ కేసులో కేటీఆర్ గారిని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? ఒకవేళ ఈరోజు ఈడీ విచారణ కేసులో అరెస్టు చేసినా చేయకపోయినా మేమైతే దేనికి జనకము, దేనికి భయపడే ప్రసక్తి లేదు అని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకు మేము భయపడం, దేనికి జనకం అని చెప్తా ఉన్నామంటే మా సైడు తప్పు లేదు. కేటీఆర్ గారిలో ఒక చిన్న తప్పు కూడా, లోపం కూడా లేదని నేను తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ముందు జరిగిన విచారణలో ఒకవేళ తప్పు చేసుంటే ఆ రోజే అరెస్టు చేసేవాళ్ళు. ఇంత దూరం ఇంత కొనాక ఎందుకు లాక్కొచ్చేవాళ్ళు? ఈరోజు తప్పు చేయని రామన్న పైకి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎందుకు టార్గెట్ చేసిండు ఆయనని? ఈయనే ఆ పాపాలు చేసి, ఈయనే అక్రమాలు చేసి, ఈయనే ఓటుకు దొంగ కేసులో దొరికి, మిట్ట మధ్యాహ్నం నల్ల సంచుల బ్యాగుల ముఠాతో దొరికి, ఆయన జైళ్ళకి పోయి, ఆయన చిప్పకూడు తిని, ఈరోజు ఆయన జీవితం నాశనం అయిపోయింది. ఆయన ఎటు మెసలేకపోతుండు. ఆయనకు మాట్లాడడం రాదు, ఆయనకు నడవడం రాదు, ఆయనకు ఏ విధంగా పరిపాలించడం చేత కాదు, దద్దమ్మగా మిగిలిపోయిండు. కాబట్టి ఈరోజు రామన్నను టార్గెట్ చేసి ఎట్లయినా ఈడీ విచారణలో ఎట్లయినా రామన్నను అరెస్ట్ చేయాలని ఒక టార్గెట్ చేసిండు. అక్రమ కేసులు పెట్టిండు. ఈ కేసులన్నీ నువ్వు ఎందుకు పెట్టినావు? ఈ కేసులన్నీ నువ్వు ఈరోజు ఎందుకు టార్గెట్ చేసినావు? కేటీఆర్ కుటుంబాన్ని, ఆయన పరిపాలనని ఎందుకు నువ్వు టార్గెట్ చేసినావు అంటే నీకు ఎట్లాగో పరిపాలించడం చేత కావట్లే. ప్రజల పక్షంగా మేము పోరాడుతున్నాం, మేము న్యాయ కర్తవ్యం నెరవేరుస్తున్నాం. కాబట్టి మా తరపు నుంచి మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరు ఉండకూడదు. ఎవరు ప్రజల్లోకి మేము ఏవైతే దొంగ హామీలు ఇచ్చినామో ఆ దొంగ హామీలను మేము నెరవేర్చలేకపోతున్నాము. మా హామీల గురించి బీఆర్ఎస్ ప్రతినిధులుగా వీళ్ళు కొట్లాడుతున్నారు. కాబట్టి వీళ్ళని లేకుండా చేస్తే వచ్చే ఎలక్షన్లో మాట్లాడేటోడు ఉండడు, వచ్చే ఎలక్షన్లో కొట్లాడేటోళ్ళు ఉండరు. కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయొచ్చు అన్న ఒక టార్గెట్ తోని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా ఆయనకు మైండ్ లూజ్ అయిపోయి, బ్లాక్ అయిపోయి, ఆయనకు ఏమీ పని చేయక ఈ విధంగా అక్రమ కేసులు పెడతా ఉండు. కేటీఆర్ పైన గతంలో చాలా కేసులు పెట్టారు. అయితే కానీ ఈ మధ్యలో ఈ కార్ రేస్ కేసు పెట్టడం వల్ల అవసరం ఏముంది తనకి ఇప్పుడు? ఈ కార్ రేస్ ఫార్ములా అంటే కూడా రేవంత్ రెడ్డి గారికి అర్థం తెలియదు. ఈరోజు ఈ కార్ రేస్ ఫార్ములా దేనికోసం పెట్టిండు? ఎలక్ట్రికల్ స్కూటర్స్ వాహనాలను తీసుకురావడానికి, మన యొక్క హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో ఈ కార్ రేస్ ఫార్ములాని పెట్టడానికి, హైదరాబాద్ ఇమేజ్ని పెంచడానికి ఈరోజు ఈ కార్ రేస్ ఫార్ములాని కేటీఆర్ గారు తీసుకొని వచ్చిర్రు. ఆయనలాగా ఒక ఫార్ములా కేసుని కూడా, లేదంటే ఒక జనాలకు మంచి చేసే ఒక లక్ష్యాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకొని రాలేకపోయారు. నేను తీసుకురాలేకపోతున్నా, ఈరోజు కేటీఆర్ చేయగలుగుతుండు. నేను చేయలేంది ప్రజలు ఈరోజు ఈయన పక్షంగా నిలబడ్డరు. నేను ఊసర వెళ్ళి ఈయన కరెక్ట్గా ఒక ఉక్కు స్తంభం లాగా నిలబడిపోయాడు. నేను చేయలేంది ఈయన ప్రజల్లో మంచిగా చేస్తున్నాను ఒక టార్గెట్ తోని ఈ విధంగా ఆయనను టార్గెట్ చేసి ఆయన కుటుంబం పరువు రోడ్డు కీర్చాలని ట్రై చేస్తా ఉండు ఈ రేవంత్ రెడ్డి. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అయ్యాయి. అయితే మళ్ళీ బీఆర్ఎస్కి బీజేపీలో విలీనం అయ్యే అవకాశం ఏమైనా ఉందా? బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడు విలీనం కావు. కాంగ్రెస్ బీజేపీ విలీనము. ఈ రెండు పొత్తుల పార్టీ, ఒక్క పార్టీ. ఈ రెండు ఊసర వెళ్ళి పార్టీ, బీజేపీ కాంగ్రెస్ పార్టీ, వీళ్ళిద్దరు ఒకటయ్యి మమ్మల్ని వేరు చేసి మమ్మల్ని టార్గెట్ చేసిరు. ఈ రెండు పార్టీలు ఒకటై ఈరోజు ఏమంటారు? మీరు బీజేపీ వాళ్ళు ఒకటైపోయారు, మీరు అది ఒకటైపోయి ఇది చేస్తురు, అది చేస్తురు అని నానా విధాలుగా రచ్చ చేసి రోడ్డు కిరిచి రచ్చ పెడుతురు. కానీ ఈరోజు ప్రపంచ దేశానికి తెలుసు, మన రాష్ట్రంలో ఉన్న ప్రతి నాయకులకు తెలుసు, ప్రతి ప్రజలకు తెలుసు, ఈరోజు ఓటు ఉన్న ప్రతి ఒక్క మనిషికి తెలుసు ఎవరితో పొత్తు కలిపురు, ఎవరితో చేతులు కలిపి ఈ యొక్క రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారు అన్నది ప్రజలకు తెలుసు. ప్రజలు డెబిట్ చేసి, ప్రజలు డిస్కస్ చేసి, ప్రజలు అనేది తేలుస్తారు ఎవరితో పొత్తు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారు అన్నది ప్రజలు డిస్కస్ చేసి ప్రజలు తేలుస్తారని నేను తెలియజేస్తా ఉన్నా. అయితే కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంది? మరి దీనిపై కేసీఆర్ గారు ఎందుకు ఇంకా స్పందించడం లేదు? ఒక్క కేటీఆర్ అరెస్ట్ అయితే కొన్ని కోట్ల లక్షల కేటీఆర్లు బయటకు వస్తారు. అంతమందిని సెల్లో పెట్టడానికి నీకు ఎన్ని సెల్లులు కావాలో లెక్క పెట్టుకో, ఆలోచన చేసుకో అని నేను తెలియజేస్తున్నా. నువ్వు ఒకవేళ కేటీఆర్ని టచ్ చేస్తే, నువ్వు ఒకవేళ కేటీఆర్ని లోపలేస్తే మాకు నష్టం ఏం లేదు.
అవును. జడ్జి గారు ఏదైతే ఆయన న్యాయంగా తీర్పిచ్చిరో, ఆ తీర్పుని మేము గౌరవించి, మీరు లోపలేస్తే గూడా మేము లోపలుంటాం. ఎందుకంటే, మేము ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులం గాబట్టి, ప్రజల పక్షంగా నిలబడ్డ నాయకుడు కేటీఆర్ గారు గాబట్టి, ఆయన లోపలేసిన సింహమే, బయటున్న సింహమే. ఆయన లోపలేసిన ప్రజల పక్షాన నిన్నడుగుతాడు, కొట్లాడతాడు, నీ యొక్క పార్టీని, నీ యొక్క ప్రభుత్వాన్ని నిలదీస్తాడు. బయటున్నా గానీ మేము నిలదీస్తాం. నువ్వు టాపిక్ డైవర్షన్ల కోసము, నువ్వు వచ్చే ఎలక్షన్స్‌లను తప్పించడానికి ఈరోజు కేటీఆర్ గారిని నువ్వు టార్గెట్ చేసినావు. ఊసర వెల్లి లెక్క పూటకు ఒక రంగు మార్చుకుంటా ఊర్లలో మాటలు చెప్పి మా నోటుకి పైసలు ఓటుకి పైసలు ఇచ్చుకొని నోట్లు ఇచ్చుకొని ఈరోజు నువ్వు దొంగవయ్యి, నువ్వు లంగవయ్యి, ఈరోజు మందిని లంగం చేద్దామని ఊర్ల మీద పడి తిరుగుతుంది నువ్వు. నీ ప్రభుత్వం నీ చేతగాని దద్దమ్మ ప్రభుత్వంగా తయారు చేసుకుంది నువ్వు. ప్రజల్లో నమ్మకత్వాన్ని పోగొట్టుకుంది నువ్వు. ఒకవేళ కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఎవరికి నష్టం లేదు, ఈ ప్రపంచానికి కూడా నష్టం లేదు. ఎందుకంటే ఆయన కడిగిన ముత్యంలాగా తిరిగి బయటకు వస్తాడు నువ్వు అరెస్ట్ చేస్తే. ఆయన నువ్వేం చేసినా కానీ ఈ కార్యకర్తలు అండగా నిలబడి మేము సార్ని బయటకు తీసుకొని వస్తామని నేను తెలియజేస్తా ఉన్నా. ఏ విధంగా నువ్వు మమ్మల్ని నష్టపరిచినా కానీ, ఏ విధంగా మమ్మల్ని నువ్వు టార్గెట్ చేసినా కానీ, నువ్వు 6 హామీలు ఎందుకు నెరవేర్చలేవని మేము అడుగుతాం. మిమ్మల్ని రచ్చకిడుస్తామని తెలియజేస్తా ఉన్నా. అయితే 6 హామీలు అంటున్నారు. 3 హామీలు అయితే ఇప్పుడు 26 తారీఖు రోజు అయితే ఈ 3 హామీలు అమల్లోకి వస్తున్నాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి దీనికేమంటారు మీరు? ఆయన సీఎం అయితే ఎప్పుడైతే అయ్యిండో ఆయన నెక్స్ట్ డేనే అన్నాడు, ఈ డేట్కి నేను ఇది ఇస్తా రాసి పెట్టుకోరి, లేదంటే ఆగస్టు 15కి మాఫీ చేస్తా రాసి పెట్టుకోరి, రైతు బంధు ఇస్తా రాసి పెట్టుకోరి, రైతు రుణమాఫీలు చేస్తా రాసి పెట్టుకోరు అన్నాడు. మరి ఆయన మొగోడైతే, ఆయన నిజంగా సీఎం అయితే, ఆయన చదువుకున్న జ్ఞాని అయితే, ఆయన ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన శక్తి సామర్థ్యం ఆయన లోపల ఉంటే కనుక ఆయన ఏ రోజైతే హామీలను నెరవేరుస్తా అన్నాడో ఆ రోజే నెరవేర్చేటోడు. ఈ రోజు వరకు సంవత్సరంన్నర అవుతుంది, ఏం చేసిండు ఈ రోజు వరకు? ఫ్రీ బస్ తప్ప నువ్వు ఏం పెట్టినావు? ఈ రోజు ఇంద్రమ్మ ఇండ్లని పథకాలు పట్టుకొని, ఫామ్లు పట్టుకొని ఇండ్లమ్మడి తిరుగుతా ఉన్నావు. ఎందుకు? నెక్స్ట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ ప్రజలను మళ్ళీ ఎట్లా నేను మోసం చేయాలి, ఎట్లా నమ్మించాలి, నేను ఎట్లా ఓట్లు వేయించుకోవాలి, ఎట్లా నేను గెలుపొందాలి అన్న ఒక తాపత్రయంతో నువ్వు మళ్ళా వేషం కట్టుకొని ప్రజల లోపలికి వెళ్తా ఉన్నావు. ప్రజలు గుడ్డి వాళ్ళలాగా ఇదే ఇంద్రమ్మ ఇండ్లు నిజంగా మాకు వస్తాయేమో, ఫోటో దిగితే మాకు వస్తాయేమో, లేకపోతే నంబర్ తీసుకుంటే మాకు వస్తాయేమన్న నిన్ను నమ్మిన భ్రమలో వాళ్ళు ఇంకా బ్రతుకుతురు. నువ్వు నమ్మిన వాళ్ళని మోసం చేసిన క్యారెక్టర్ నీది, వ్యక్తిత్వం నీదని గుర్తుపెట్టుకో అని నేను తెలియజేస్తాను. 2500 కాదు, నువ్వు రుణమాఫీ చేయలేవు, నువ్వు ఏది చేయలేవు, రైతు బంధు నువ్వు తీసుకొని రాలేవు, ఏది చేయలేవు, పెన్షన్లు చేయలేవు, ఏం చేయలేవు. ఒక్క ఫ్రీ బస్సు నువ్వు ఎందుకు పెట్టినావు అంటే, నువ్వు ఫ్రీ బస్సు మహిళల కోసం పెట్టినావు. టికెట్ తీసుకున్నాడేమో నిలబడతాడు, టికెట్ లేనోడేమో ప్రయాణం చేస్తాడా? ఇదెక్కడ పాలన, ఇదెక్కడ న్యాయం అని అడుగుతా ఉన్నా. థ్యాంక్ యూ మేడం. మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిమ్మల వీరన్న గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే అండి. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు అరెస్ట్ అయితే మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏంటి? మరి ఇంతవరకు కేసీఆర్ గారు ఎందుకు స్పందించడం లేదు? ఇవాళ కేసీఆర్ అరెస్టు కావటం అనేది అది ఒక కక్షపూరితమైనటువంటి పాలన మనకు అవుపడతా ఉంది. ఎందుకు కక్షపూరితం అని చెప్తున్నానంటే, ఇవాళ రేవంత్ గారు A1 A2గా ఒక 50 లక్షలతోని పట్టుబడినటువంటి దొంగ. అది ఆల్రెడీ మనకు అవుపడ్డది. ఆయన నోట్లతోని పట్టుబడ్డాడు. ఈ ఈ కేసీఆర్ కుటుంబాన్ని కూడా ఇట్లా ఈ రకంగా గనక మనము ప్రజల్లో వేరే ఆలోచన తీసుకురావటానికి ఇవాళ రేవంత్ గారు ఈడీలను కానీ తీసుకొచ్చి ఈ రకంగా చేస్తున్నారు. ఇవాళ మనం ఢిల్లీలో చూడండి, ఎన్నికల ముందు కేజ్రీవాల్ని కూడా ఆయనను జైలుకు తీసుకుపోవాలనేటువంటి ఆలోచన ఇవాళ బీజేపీ పార్టీ కక్షపూరితమైనటువంటి పాలన అవుపడతా ఉంది. ఆయన ఎప్పుడైతే రేవంత్ ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి అయింది కాంగ్రెస్ నుంచి, కానీ ఆయన మోడీని కలిసిన తర్వాత ఇవాళ కవితక్కను పంపటం కానీ, అంటే ఈ కేసీఆర్ కుటుంబాన్ని ఇవాళ జైలుకు పంపటం మూలాన వాళ్ళను ప్రజల్లో అంటే ప్రజల్లో వ్యక్తిత్వంగా తగ్గించే పనిలో పడ్డారు. అంతే తప్ప ఇవాళ ఈ విషయాలు ఎందుకు మనం ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంది? కారణం ఏంటంటే, ఇవాళ అసలు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముందు కార్యనిర్వహణ అధ్యక్షులు, కానీ కేసీఆర్ గారు ఆయన అధ్యక్షులుగా ఉన్నారు పార్టీకి. కాబట్టి అది ఏం చేయాలో పార్టీ నడుస్తూనే ఉంది, కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. కేసీఆర్ గారు ఏమి రూపకల్పన చేయాలో అది నిరంతరంగా ప్రక్రియ నడుస్తూనే ఉంది. కానీ కక్షపూరితంగా మీరు ఈ రకంగా జైల్లో పెడతాం అనేది కేసీఆర్ ముందే చెప్పిండు కదా, కేటీఆర్ గారు ముందే చెప్పిండు కదా. ఇవాళ మొన్న సిబిఐ వాళ్ళు పిలిచిన తర్వాత కూడా
ప్రెస్ మీట్ పెట్టి ఒక గంట సేపు చెప్పిండు. నేనే వ్యక్తిగతంగా కాదు, ఇది గవర్నమెంట్ ద్వారానే మీకు మేము ప్రభుత్వము మంత్రిమండలి ఆమోదం తర్వాతనే ఇవి కేవలము డైరెక్ట్ వాళ్ళకు పైసలు మా జేబులోకి వచ్చినాయా? మా జేబులోకి రాలేదు కదా నిధులు. మేమేమన్నా ఇలా బామ్మార్దుల జేబులోకి పోయినట్టు, అకౌంట్లోకి పోయినట్టు, అల్లుళ్ళ తమ్ముళ్ళ అకౌంట్లోకి పోయినప్పుడు అల్లుల కోసం చేసినట్టు ప్రోగ్రామ్ కాదుగా ఇది. హైదరాబాద్ అస్తిత్వాన్ని, ఇది ఒక స్పోర్ట్స్ తీసుకురావటానికి, హైదరాబాద్ యొక్క బ్రాండ్ మూవ్మెంట్ తీసుకురావటానికి ఇవాళ చంద్రబాబు చేయాలనుకుంది కేటీఆర్ గారు చేసి చూయించిండు. అది కాదుగా వీళ్ళకి ఇప్పుడు ఆయన గురువు చేయలేని పని కేసీఆర్ కుటుంబం చేసిందని ఈర్ష్య ద్వేషాలతో వాళ్ళు ఏమని ఏటూలుగా ఉన్నారు. వాళ్ళు చేయలేని పని చంద్రబాబు చేయాలని చేసిందే కదా. అదే దాన్నే కేటీఆర్ గారు చూయించిండు. తప్పేమైంది? ఆయన ఏమైనా నిధులు జేబులోకి ఏమైనా కేసీఆర్ అకౌంట్లోకి వచ్చినాయా? ఇంకా వేరే బంధువుల అకౌంట్లోకి ఏమైనా వచ్చినాయా? లేదా సపరేట్ కంపెనీలో పెట్టడానికి ఏమైనా రేవంత్ లెక్క అల్లుని కంపెనీ కోసము, లగచర్ల కంపెనీ కోసం రావడానికి చేసినటువంటి ప్రయోగం ఏమైనా చేసిండా కేటీఆర్ గారు? ముందే చెప్పిండు, నేనే ప్రత్యేకంగా దాన్ని హైదరాబాద్ అస్తిత్వాన్ని ఈ యొక్క ఈ విలువను పెంచడానికి మనం ఇక్కడ దీన్ని రూపకల్పన చేసినాం అని చెప్పి, అది ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా వాళ్ళకు డైరెక్ట్ కంపెనీ అకౌంట్లోకి పంపిన నేనని చెప్పిండు. ఇక దాంట్లో ఇంకా కొత్త ఏముంటుంది ఆడ? ఏమైనా మీరు తోమిదేముంటుంది ఈడ? కొత్త ఏమైనా ఎంక్వైరీ చేసి ఏమైనా మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? ఏముంది? ఆల్రెడీ కేటీఆర్ గారే చెప్పిండు, నేను పంపినాము, ఇది కంపెనీకి పంపినని చెప్పిండు. ఇక మీరు ఎంక్వైరీల పేరుతో ఇంకెంతకాలము ఈ ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయాలను మీరు శాసించాలనుకుంటారు? ఇవాళ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకం వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళ ఆ రెండు పార్టీలను కాదని ఇవాళ ప్రాంతీయ అస్తిత్వాలతోని అటు తమిళనాడు పోతే ప్రాంతీయ పార్టీలు ముఖ్యమంత్రి ఉన్నారు, ఇటు ఆంధ్రప్రదేశ్ పోతే ప్రాంతీయ పార్టీనే ముఖ్యమంత్రికి వచ్చారు, తెలంగాణ పోతే ప్రాంతీయ పార్టీనే, అక్కడ బీహార్ పోయిన ప్రాంతీయ పార్టీలు, ఇటు పోతే ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ పార్టీలు. అంటే కాంగ్రెస్ బీజేపీ పార్టీలను కాదని ప్రజలు ప్రాంతీయ భావ ఆలోచనల విధానంతో బలపడుతున్నటువంటి సందర్భంలో వాళ్ళను భయభ్రాంతులకు గురి చేయటానికి, లొంగ తీసుకునటానికి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి పనులు రూపకల్పన. గవర్నర్ పాలన ఉంటుందా రాష్ట్రాలలో ఎక్కడన్నా? గవర్నర్ పాలన తీసుకొచ్చి ఇవాళ మీరు చేస్తున్నటువంటి తమిళనాడులో ఏమైంది? మన దానికి తమిళ ఆ రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా మీరు గవర్నరు ఒక ప్రతిపాదన చేయటం ఏంది? అంటే రాష్ట్రాల అస్తిత్వాలను ఇవాళ మీరు కేంద్రము గవర్నర్ల పాలన ద్వారా చేతిలోకి తీసుకుపోవటం మూలన ఇవాళ గవర్నర్ పాలనను చూపించే ప్రయత్నం చేస్తారు. అది కదా ప్రజలు వ్యతిరేకించి సపరేట్గా వీళ్ళ అస్తిత్వాని కోసం ఇవాళ తెలంగాణ అస్తిత్వం ఎందుకు ఏర్పడ్డది? మీరు ఒక పార్టీ ఇవాళ బీజేపీ మంత్రులు ఏమంటారు? నేను గుజరాత్ బానిస అంటాడు ఒక బీజేపీ కేంద్ర మంత్రి. ఇక ఈయన ఏమంటాడు? ఇప్పటికీ 29 సార్లు ఢిల్లీకి పోయాడు రేవంత్. ఇది తెలంగాణ అస్తిత్వం కోసం ఏర్పడిన రాష్ట్రం ఇది. కాబట్టి మీరు ఎన్ని ఈడీలను తీసుకొచ్చి ఎంత భయభ్రాంతులు చేసినా ఎవరు ఎక్కడ తగ్గేది లేదు, ఎక్కడ ఏమి లేదు. ప్రజలు మొత్తము కేసీఆర్ సంక్షేమ పథకాల వైపు ఎక్కువ పెట్టిండు. కాబట్టి బీజేపీ వాళ్ళు ఎన్నడూ కూడా ఒక వ్యక్తులకు, కుటుంబాలకు, దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చినటువంటి చరిత్ర ఇప్పుడు 77 సంవత్సరాల చరిత్రలో 10 లక్షలు ఇచ్చినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, ఏ దళితులకు ఇవ్వలేదు, ఏ బడుగు బలహీన వర్గాలకు ఇవ్వలేదు. ఇన్ని స్కీములు పెట్టి భారతదేశ చరిత్రలో లెక్కలేనన్ని స్కీములు పెట్టి ఏదైతే వాగ్దానాలు చేసిండో అన్ని స్కీములను అమలు చేసిన చరిత్ర ఇవాళ కేసీఆర్కు ఉన్నటువంటి చరిత్ర. ఇవాళ మీరు అసలు మీరు పాలన పక్కకు తీసుకుపోతాను. ఒకసారి ఏం చేసిర్రు? ఇక్కడ 1,50,000 కోట్లతోని మూసి ప్రక్షాళన అని చెప్పిండు. రెండోసారి ఏం చేసిర్రు? హైడ్రా పెట్టిర్రు. మూడో ఏం చేసిర్రు? లగచర్ల బాధితుల వాళ్ళ భూములను ఆక్రమించుకుని పనిచేసిర్రు. అంటే మీరు ఏదో ఆ హామీలను అమలు చేయకుండా 6 హామీలను అమలు చేయడానికి ఇవాళ మీకు చేత కావట్లేదు కదా. మీకు చేత కాకుండా మీరు ఏవైతే బీసీ డెడికేషన్ కమిషన్ రాకముందు ఇవాళ బీసీల 42% రిజర్వేషన్లు ఇస్తానికి ఇవాళ మీకు ఎందుకు చేత కావట్లేదు? మీరు ఇచ్చిన హామీలు ఏమైనవి? ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు అన్నారు. ఎక్కడ 42% సంబంధించినటువంటి కార్పొరేషన్ పదవులలో ఎక్కడ 42% రిజర్వేషన్లు ఎక్కడ ఇవ్వలేదే. ఇవాళ ఆల్రెడీ ఇచ్చి డెడికేషన్ కమిషను మీరు వేసిన కమిషను ఇవాళ ఆర్ కృష్ణయ్య కోర్టుకు పోవడం మూలాన ఆర్ కృష్ణయ్య ద్వారా డెడికేషన్ కమిషన్ ఏర్పరిచిండు. మీరు మీ చేతగానితనమే కదా. ఇవాళ బీసీ సంఘాలు కొట్లాడడం మూలాన ఇవాళ డెడికేషన్ కమిషన్ వచ్చింది. డెడికేషన్ కమిషన్ వాళ్ళు మీకు ఇచ్చిరు కదా. మరి ఏమైంది?
కులగణన ఎంత మటుకు చేసిరు? కులగణన ఆధారంగా బీసీ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెట్టవాలని చెప్తున్నారు. ఇవి చేత కాకుండా మీరు ఈడీలను తెస్తున్నాం అని చెప్పి ఈ ఈ ఈ రకంగా ఈ సమాజాన్ని పక్కదోవ పట్టి మహిళలకు ఇస్తున్నటువంటి 2,500 ఎక్కడ పోయినాయి? మీ పాలన చేత కాదు. ఈడీలను పెట్టి ప్రజలను ఏదో భయభ్రాంతులు చేసినట్టు, ఏదో జరుగుతున్నట్టు. ఈడీ 1 కాదు 2 కాదు, ఇలాంటి కేసులు 5,000 పైగా భారతదేశంలో కేసులు నమోదు చేసినటువంటి చరిత్ర ఇవాళ ఈడీకున్నది. ఏ ఒక్క కేసు కూడా నిలబడలేదే మీ ద్వారా. ఏమైంది? మీరు ఇన్ని తీరులుగా చేసినటువంటి ఒక 5,000 పై మందిగా మీరు ఈడీలను అందరి మీద అరెస్ట్ వారెంట్లు చేసిరు. కానీ ఏ ఒక్క రూపాయి అయినా భారతదేశ అకౌంట్లోకి వచ్చిందా? భారత ప్రజల్లోకి తెచ్చినటువంటి చరిత్ర ఉందా? అంటే కేవలం మీరు ఈడీలను వీళ్ళందరినూ భయభ్రాంతులకు గురి చేయటానికి, రాష్ట్రాల్లో అధికారాలను బలవంతంగా చేతిలో గుంజుకునటానికి, రాష్ట్రాల అస్తిత్వాలను రాజ్యాంగ వ్యతిరేకంగా గవర్నర్ల పాలనను తీసుకొచ్చి ఇవాళ ఈ పాలనను మీరు అంతం చేస్తారు. కాబట్టి భవిష్యత్తులో ఇక్కడ మీరు ఎన్ని కేసులు, కేటీఆర్ ముందే చెప్పిండు మీకు. ఏం చెప్పిండు? మీరు ఎన్ని కక్షపూరిత కేసులు పెట్టినా మీరు A1 A2లు ఇది తెలంగాణ అస్తిత్వం కోసం వచ్చినటువంటి పార్టీ భారత రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్రము భారత రాష్ట్ర సమితిగా ఏర్పరిచినాం. కాబట్టి భవిష్యత్తులో మీరు ఎప్పటికైనా హామీలను అమలు చేయమని అడుగుతున్నారు. మీరు 42% రిజర్వేషన్లు అమలు చేయమని అడుగుతున్నారు. మీరు వికలాంగులను మోసం చేసిర్రు. 6,000 ఇస్తున్నాను వికలాంగులను మోసం చేసిర్రు, మహిళలను మోసం చేసిర్రు, విద్యార్థులను మోసం చేసిర్రు, ఉద్యోగస్తులు నిరుద్యోగులను మోసం చేసిర్రు. లాస్ట్కు పోలీసులకు రక్షణ లేదు మీ పాలనలో. ఇక ప్రజల ఆస్తులను పెంచాల్సిన పోయి మీరు ప్రజల ఆస్తులను కూలగొడుతూ వస్తుర్రు. మీ అన్నకు ఒక రూల్స్, ఇక్కడ పేద ప్రజలకు ఒక రూల్స్, మీరు మైనింగ్ లో ఇల్లు కట్టుకుంటున్న ఒక రూల్స్, మీ అన్న మీరేమో మైనింగ్ లో ఇల్లు కడుతున్నామో ఒక రూల్స్. మీకు పేద ప్రజలు బఫర్ జోను మురికి కాలువలమ్మటి చెరువులమ్మటి వేసుకుంటున్నామో ఒక రూల్స్. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎక్కడా లేదు. ఇంద్రమ్మ పాలన అంటే ఇదా? ఇందిరమ్మ పాలన అంటే పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయటమా? ఇందిరమ్మ పాలన అంటే అర్ధరాత్రి నిరుద్యోగులను అరెస్ట్ చేయటమా? అశోక్ నగర్ చౌరస్తాలో నిరుద్యోగులను అరెస్ట్ చేసిన చరిత్ర. మీరు ఉద్యోగాలు ఇస్తున్నారని చెప్పి మీరు ఎస్సీ రిజర్వేషన్ల పేరుతోని మాలా మాదిగలకు గొడవ పెట్టి ఇప్పుడు ఒక పక్కన అదే పార్టీలో ఒక పక్కన మాదిగలతోని ఎమ్మెల్యేలతో ధర్నా చేపిస్తారు, ఒక పక్కన మాల ఎమ్మెల్యేలతో సభలు పెట్టిస్తారు. ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఎక్కడ ఉందా? బీసీల పేరు చెప్పి అధికారంకి వచ్చి మాయమాటలు చెప్పి మోసం మాటలు చెప్పి ఇంతకాలం మీరు పబ్బం గడుపుతురే తప్ప మీరు భవిష్యత్తులో రేవంత్ ఎప్పటికైనా ఢిల్లీకే బానిసగా ఉంటాడు. ఈయన మోడీ బడేబాయ్ తమ్ముడు, ఈయన బడేబాయ్ తమ్ముడు పాలనలో ఉన్నాం. భవిష్యత్తులో ఈ హైడ్రోజన్ బుల్డోజర్ల పాలనలో ఉన్నాం. ఈ బుల్డోజర్లు ఈ బడేబాయిలు ఎప్పటికైనా తెలంగాణ నుంచి ప్రజలు తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉంది. త్వరలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని అమలు చేయకపోవటం మూలాన ఎప్పటికైనా మిమ్మల్ని భవిష్యత్తులో మీరు ఈ 42% రిజర్వేషన్లను ఇప్పుడు ప్రజలు ఓట్లు వేసేదానికి సిద్ధంగా లేరు. మీకు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ ఈ 42% రిజర్వేషన్లు ఇస్తానికి మీకు బలం లేదు. కాబట్టి భవిష్యత్తులో ప్రజలు మహిళలు మిమ్మల్ని తరిమి కొడతారు, విద్యార్థులు తరిమి కొడుతున్నారు, ధర్నాలు కొడతారు. రాష్ట్రం అతలాకుతలం అట్టుడికిపోతా ఉంది ధర్నాలతో. ఇంత దుర్మార్గమ పాలన ఇది ఇంద్రమ్మ పాలన అంటమా? ఇది మూసి పాలన, మురికి పాలన. హైడ్రా పేరుతోని పేద ప్రజల ఇండ్లను కూలగొట్టిరు. ఇంతకంటే దుర్మార్గమైన పాలన ఏం కావాలి? కాబట్టి రేవంత్ ఎప్పటికైనా ఇలాంటి ఈడీలను సిబిఐ కేసులను ఎన్ని తెచ్చినా కేటీఆర్ గారు ముందే చెప్పారు, మీరు ఏమన్నా చేసుకోరు, తెలంగాణ హక్కుల కోసం మీరు ఇస్తున్న వాగ్దానాలను అమలు చేసేదాకా మీ జుట్టు పెట్టి ఢిల్లీకి తంతే నువ్వు ఢిల్లీకి పోవాలి తప్ప ఇక్కడ ఉంటే నీకు హక్కు లేదని చెప్తా ఉండు. కాబట్టి ఖబర్దార్ రేవంత్, ఎప్పటికైనా ఇక్కడ వచ్చేది తెలంగాణ అస్తిత్వ పాలన, ఆత్మగౌరవం కేసీఆర్ తోనే సాధ్యం. టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు నర్సింగ్ గారు ఉన్నారు. అన్న, ఈ రోజు అయితే ఈడీ విచారణ కేసులో కేటీఆర్ గారికి ఏమన్నా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? అరెస్ట్ ఎందుకు చేస్తారండి? తప్పు చేయనప్పుడు ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఈడీ లేదు, బోడీ లేదు, ఏం లేదు రేవంత్ రెడ్డి గారికి. ఏసీబీ మొన్న కేసు పిలిచినప్పుడు మేము మా కేటీఆర్ గారు వెళ్ళడం జరిగింది. అరెస్ట్ చేశారా? అదొక లొటపీస్ కేసు అని చెప్పడం జరిగింది. ఈరోజు ఈడీ కేసు కూడా బోడుగుండ కేసు చెప్తున్నాము. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ, ఇక్కడ చోటమియా రేవంత్ రెడ్డి, అక్కడ బడేమియా నరేంద్ర మోడీ గారు కలిసి ఇక్కడ కేటీఆర్ గారి పైన కుట్ర చేస్తారు తప్ప ఇంకొకటి ఏమి లేదు. గుర్తుపెట్టుకోవాల్సింది రేవంత్ రెడ్డి కేవలం ఈ ఫార్మా రేస్ వల్ల ఈ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడింది తప్ప ప్రపంచంలోనే హైదరాబాద్ స్థాయిని పెంచడం జరిగింది తప్ప హైదరాబాద్కు తెలంగాణ కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో హైదరాబాద్ గుర్తింపు రావడం జరిగింది ఈ ఫార్మా రేస్ వల్ల. కేటీఆర్ గారికి ఉన్న తెలివి, కేటీఆర్ గారికి ఉన్న భాష, వారికి ఉన్న
వారికి ఉన్న సంబంధాలతోని ఇక్కడ ఉన్న ఈ ఫార్మకి హైదరాబాద్ గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే ఈ ఫార్మర్ తేడానికి చాలా ప్రయత్నించినా కూడా అది వారితో సాధ్యం కాలేదు. అది కేటీఆర్ గారు సాధ్యమైంది. అది గర్వించవలసిన విషయం కాబట్టి చెప్తున్నా. కేవలం రేవంత్ రెడ్డి గారు, నేను ఇప్పుడు చెప్తున్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే మా కేటీఆర్ చెప్పినట్టు మొగోను అయితే రేవంత్ రెడ్డి చెప్తున్నా, నువ్వు ఈ ఫార్మర్ వేసిపోయినా అసెంబ్లీ చర్చకి ఎందుకు పెట్టలేదు? కేటీఆర్ నీ ఇంటికి వచ్చి చర్చ పెడతాను, దానికి ఎందుకు నువ్వు సమాధానం చెప్పలేకపోయినావు? ఈ మంత్రులు ఇలా పెద్దగా మాట్లాడుతున్న వాళ్ళు, కేటీఆర్ గారు అరెస్ట్ అవుతారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లా చెప్తారండి? పోలీసు అధికారులు చెప్పాలి, కోర్టు చెప్పాలి. కానీ అంటే ఏసీబీ రాష్ట్ర ప్రభుత్వ కన్సర్న్లో ఉంది కాబట్టి వాళ్ళ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికారులు చెప్పి వాళ్ళు చెప్తారా? అంటే అధికార పోలీసు యంత్రాంగం కానీ, ఏసీబీ యంత్రాంగం కానీ, ఈడీ యంత్రాంగం కానీ రాజకీయ పార్టీ జౌల వ్యవస్థలో పనిచేస్తుంది. ముందస్తు ఎలా చెప్తారు పార్టీ నాయకులు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పండి? ఎవరు చెప్పాలి? అది న్యాయస్థానం చెప్పాలి, పోలీసు అధికారులు చెప్పాలి మేము విచారణకు సహకరించినప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని అరెస్ట్ చేసినా, ఎటువంటి జరిగినా హైదరాబాద్ తెలంగాణ దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ఇంటిని ముట్టడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇప్పటికీ కేటీఆర్ పైన ముందు కూడా కేసులు పెట్టారు, ఫోన్ ట్యాపింగ్ కేసు అని, కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అని. కానీ ఈ ఇదే కేసు ఎందుకు ప్రయోగంగా ఎందుకు ఇస్తున్నారు? ఫస్ట్ ఇప్పుడే ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు ఈ కార్ ఫార్ములా కేసు అనేది? ఒక విషయం చెప్తానండి, 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ నడుస్తుంది. ఇక్కడ యనమల రేవంత్ రెడ్డి కాన్స్టిట్యూషన్ నడుస్తుంది. డిసెంబర్ 3 తారీఖు నుంచి 7 తారీఖు డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కూడా ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆలోచన లేదు. ఎంతసేపు మా కేసీఆర్ గారి పైన, కేటీఆర్ గారి పైన, కవితక్క గారి పైన, హరీష్ రావు గారి పైన ఎటువంటి కేసులు పెట్టి వీళ్ళని లోపల జైల్లో పంపేయాలి. తెలంగాణ చరిత్ర గురించి ఒక బుక్ రాస్తే బుక్ అంతా తెలంగాణ కేసీఆర్ గురించి, తెలంగాణ ఉద్యమ చరిత్ర రాస్తుంది. దొంగలకు లంగలకు చరిత్ర రాస్తే ఓటుకు నోడు అయిన రేవంత్ రెడ్డి గురించి చరిత్ర ఇవ్వదు. వీళ్ళు కేసీఆర్ గురించి, కేటీఆర్ గురించి మాట్లాడే స్థాయి కూడా నైతిక వీళ్ళు కూడా వాళ్ళకి లేదని చెప్పి చెప్తున్నా. గతంలో కూడా అనేక కేసులలో ఇరికించాలని చూసారు, ఎక్కడ బొచ్చు కూడా వీకలేకపోయారు కేటీఆర్ గారు. ఆఖరికి ఈడీ రాష్ట్రంలో ఉన్న సంస్థలు నాతో అవ్వట్లేదని చెప్పి కేంద్రంతో కుమ్ముకై ఈడీని తీసుకొచ్చి ఈరోజు కేటీఆర్ గారి పైన నోటీస్ ఇచ్చినా కూడా మేము దానికి దర్జాగా భయపడతాం. కడిగిన ఆనిమిత్యం లాగా కేటీఆర్ గారు బయటకు వస్తాం, అందులో మాత్రం క్లియర్. థ్యాంక్ యూ అన్న. మనతో పాటు ఇప్పుడైతే ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రాంబల్ నాయక్ గారు ఉన్నారు. మరి ఈరోజు కేటీఆర్ అరెస్ట్ గురించి అన్న మాటలోనే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అన్న, ఈరోజు కేటీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా అన్న? ఏం లేదు, ఈడీ నోటీస్ ఇచ్చింది, పిలిచింది, ఈరోజు మాట్లాడడానికి పోయిండు. ఆయన ఏదైనా ఇంకా ప్రశ్నలు అడిగితే ఆ ప్రశ్నలకు అన్ని సమాధానం చెప్పి వస్తాడు, 4-5 గంటల వరకు వచ్చేస్తాడు అనేది ఉంది. అరెస్ట్ ఏం చేయరు, చేసినా ఏం కాదు. అరెస్ట్ అనేది కొత్త ఏం కాదు. టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అరెస్ట్ కొత్త కాదు. ఇది ఎందుకంటే ఉద్యమ పార్టీ 14 సంవత్సరాలు ఉద్యమాలు చేసి ఎన్నో కేసులు, ఎన్నో జైళ్ళు అనుభవించి వచ్చిన పార్టీ కాబట్టి ఈ అన్ని బట్టగాల్సి మీద వేస్తే ఏదో తప్పు అయిపోయినట్టు ఆయన ఈ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 నగరంగా ఉంచాలనే ఒక ఉద్దేశంతో ఈ రేసు ఈ హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిండు. ఎన్నో దేశాలు, ఎన్నో రాష్ట్రాలు పోటీపడ్డ, గుజరాత్ పోటీపడ్డా కానీ మన రాష్ట్రానికి తీసుకొచ్చి ఈరోజు ఈ రేసింగ్ వల్ల దేశం ప్రపంచవ్యాప్తంగా మన హైదరాబాద్ నగరానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిండు. కాబట్టి ఆయన ఏది ఉన్నా క్లారిటీగానే మొత్తం విషయాలు ఇంతకు ముందే తెల్లతేటం చేసిండు, మొత్తం వివరించిండు, ఏమైంది ఏం కథ మొత్తం చెప్పిండు. కాబట్టి ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి సర్కారు కుట్రవన్నీ చేస్తున్న కేసు. ఎందుకంటే బడే భాయ్ చోటే భాయ్ ఇద్దరు కలిసి అక్కడ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో కాంగ్రెస్లో ఉన్న రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే టీంగా ఏర్పడి కావాలని బీఆర్ఎస్ పార్టీని ఇరకాటంలో పెట్టాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేసులో ఇరికించాలి. మొన్న మా ఎమ్మెల్యే గారిని కేసులో పెట్టారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీని మొన్న కవితమ్మ గారిని, ఇంకా ఎవరెవరినో ఎన్ని రోజులు ఇట్లా చేస్తుందో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు హామీ చేయలేదు. 420 హామీలు, 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయలేదు. వాళ్ళ హామీలు ఇంప్లిమెంట్ చేయకుండా ఈ గ్యారెంటీలు పబ్లిక్ ప్రజలు అడుగుతారని చెప్పి ఈ విషయం మొత్తం డైవర్ట్ చేయడానికి ఏదో రకంగా దీన్ని ఏదో రకంగా ప్రజల మైండ్ను మలపడానికి, డైవర్ట్ చేయడానికి ఇలాంటి అప్పుడప్పుడు ఈ కుట్రలు చేస్తున్నారు. మొన్న ఈ అల్లు అర్జున్ కేసు కావచ్చు, అదేవిధంగా అంతకుముందు హైడ్రా పేరు మీద డ్రామాలాడి పేదల ఇండ్లన్నీ కూల్చేసి పెద్దోళ్ళ తాన డబ్బులు వసూలు చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా 1,50,000 కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి మూసి రివర్స్ అభివృద్ధి పేరు మీద 1,50,000 కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకొచ్చి ఈరోజు కొట్టేయడానికి కుట్ర జరుగుతున్నది. కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో మనం చేసిన అభివృద్ధి మనం చూస్తూ ఉన్నాం. ఈ పక్క కాళేశ్వరం, గోదావరి నదిపై కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్, ఈ పక్క కృష్ణానదిపై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతకుల లిఫ్ట్ ఇరిగేషన్ 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన ఘనత
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. రైతులకు రైతు బంధు, రైతులకు రుణమాఫీ ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఈరోజు ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ సరిగా చేయలేదు. అదేవిధంగా ఇచ్చిన ఏ ఒక్క గ్యారంటీ అమలు చేయలేదు. ఒక్క బస్సు తప్ప కదవ ఎలాంటి హామీలను ఇంప్లిమెంట్ చేయలేదు. మహిళలకు ఇస్తున్న 2,500 ఇవ్వలేదు. ముసలోళ్ళకి ఇస్తాను పెన్షన్ 2,000 నుండి 4,000 పెన్షన్ అది పెంచలేదు. ఇప్పటివరకు రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు. కాబట్టి ప్రజలు అడుగుతున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు, ప్రజలు ఊర్లలోకి రానియడం లేదు. ఇప్పటి వరకు 13 నెలల అధికారంలోకి వచ్చి ఒక్క తట్ట మట్టి తీసి ఏడేయలేదు. ఇప్పుడు ఇప్పటి వరకు 1,50,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండు. ఏం చేసిండు? ఏదైనా ఒక ప్రాజెక్ట్ కట్టిండా, ఒక బిల్డింగ్ కట్టిండా, ఏం చేసిండు? కాబట్టి ఇదంతా ప్రజలను డైవర్ట్ చేయడానికి ఒక కుట్ర. ప్రజలను అడుగుతారు, ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నలను డైవర్ట్ చేయడానికి ఒక కుట్రలో భాగంగానే కేటీఆర్ అరెస్ట్ అనే డ్రామా. కాబట్టి ఈ డ్రామాకు చెల్లవు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. కాబట్టి దీంట్లో ప్రజలు మిమ్మల్ని తిప్పికొడతారని చెప్పి మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. ఇలాంటి ఎవరు ఇలాంటి భయపెడితే కేసులని అదని భయపెడితే బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సైనికులం. ఎన్నో కేసులు, ఎన్నో జైళ్ళు అనుభవించి వచ్చిన వాళ్ళం. కాబట్టి ఎవరం ఒకరంగడం భయపడం. ఎన్ని కేసులైనా, ఎన్ని జైళ్ళైనా పోవడానికి సిద్ధంగా ఉంటాం. రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి అసలు దొంగ రేవంత్ రెడ్డి. ఓటుకు నోటులో కేసులో రెడ్ హ్యాండ్గా 50 లక్షల రూపాయలను ఇస్తూ పట్టుబడ్డ దొంగ రేవంత్ రెడ్డి. ఆయననా మనకు చెప్పాల్సింది? ఆయననా నీతులు చెప్పాల్సింది? కాబట్టి అట్లాంటి ఆయన మీద 96 కేసులు ఉన్నాయి. భూ కబ్జా కేసులు, రకరకాల కేసులు, కిడ్నాప్ కేసులు. అట్లటోళ్ళను లోపలేయాలి. కానీ వైట్ పేపర్, తెల్ల పేపర్ లాంటి కేసీఆర్ను 10 సంవత్సరాలకు ఈ రాష్ట్రానికి మంత్రిగా బ్రహ్మాండంగా ఈ ఐటీ రంగాన్ని భారతదేశంలో హైదరాబాద్ను నెంబర్ 1 స్థానంలో నిలిపిన నాయకుడు కేటీఆర్. హైదరాబాద్ను సుందరీకరణ చేసి ఇలా ఏ ఫ్లైఓవర్ కానీ, ఏ బ్రిడ్జి కట్టినా, హైదరాబాద్ లాంటి ఇట్లా పక్కనే పోలీస్ కమాండర్ కట్టిన, హైదరాబాద్ సెక్రటరియట్ కట్టిన, ఈరోజు కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ప్రతి ఇంటికి తాగునీళ్ళని మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్ళని ఇచ్చినావు. నువ్వేం చేసినావు? ఏదైనా ఒక్క పథకాన్ని చేసినావా? ఉన్న కేసీఆర్ భారతదేశంలోనే నెంబర్ 1 అత్యంత పెద్ద విగ్రహం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెట్టింది కేసీఆర్ గారు. కట్టిన సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టింది కేసీఆర్ గారు. మీరేం చేస్తారు? కేసీఆర్ చేసిన దాంట్లో తుడిపేయాలని, కేసీఆర్ చెప్పిన దాన్ని మొత్తం ఆయనకు పేరు రావద్దని చెప్పి కుట్రలు వన్నుతున్నారు తప్ప. కానీ లాస్ట్కు కేసీఆర్ కట్టిన సెక్రటరీలనే కూర్చున్నావు, కేసీఆర్ కట్టిన కలెక్టర్లనే మీటింగ్ పెట్టిస్తున్నావు. నువ్వు సొంతంగా ఏదైనా చేసి దాంట్లో పోతే అప్పుడు మాట్లాడు. కానీ ఇలాంటి కుట్రపూరితంగా ప్రజలను మభ్యపెట్టి మాయ చేయడానికే ఈ కుట్ర పడుతున్నావు తప్ప ఇది ఎలాంటి సాగవని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.